హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి కస్టమైజ్డ్లోనే చాలా కొత్త థీమ్లో తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే గెస్ చేయలేరండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయా అనేసి. అసలు ఎవరు కూడా గెస్ చేయలేరు. చాలా బాగుంటుంది. మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. థీమ్ వైజ్గా కావాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్కి ఇలాంటివన్నిటికి కూడా థీమ్ వైజ్గా మనం డెకరేషన్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, ఇలా అన్నీ మనం థీమ్ వైజ్గానే తీసుకుంటున్నాం కదా. కాకపోతే డ్రెస్ మాత్రం మనకి కస్టమైజ్డ్లో కావాలంటే చాలా కాస్ట్ అవుతుంది. బొటిక్స్కి వెళ్ళి ఇలా డిజైన్ చేయించుకోవాలి, దీనికి థీమ్ వైజ్గా కావాలి, కాంబినేషన్గా సెట్ కావాలి అనుకుంటే మాత్రం చాలా కాస్ట్ అవుతుంది. అలా కాకుండా అందరికీ అందుబాటులో మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే థీమ్లోనే నేనైతే తెప్పించాను. అది కూడా టస్సర్ ఫ్యాబ్రిక్ అండి. టస్సర్ ఫ్యాబ్రిక్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా మంచి క్వాలిటీలో ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. అలాగే డిజిటల్ ప్రింట్ కాబట్టి షేడ్ అవ్వడం ఇలా ఏమీ కూడా ఉండదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రీవియస్గా అయితే చాలా రకరకాల డిజైన్స్ అయితే నేను ఈ టస్సర్లో డిజైన్ చేశానండి. థీమ్ వైజ్గా కానివ్వండి, లేదంటే కాంబోలో, అలాగే మనకి కలంకారీలో రకరకాలుగా అసలుకి లేని డిజైన్ అంటూ లేకుండా చాలా రకాల డిజైన్స్ అయితే నేను ఓన్గా డిజైన్ చేశాను. చాలా మంది కూడా మంచి మంచి రివ్యూస్ ఇచ్చారండి. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఎక్కడ కూడా దొరకలేదు మార్కెట్లో. అసలుకి ఇలా కస్టమైజ్డ్లో అయితే అసలు ఉండవు. అంటే మనకి థీమ్ వైజ్గా కావాలన్నా, లేదంటే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కడ దొరకవు. మార్కెట్లో అయితే రెగ్యులర్గా ఉండే డిజైన్సే రిపీట్ అవుతున్నాయి. కానీ ఇలా మీరు కొత్త కొత్త డిజైన్స్ చేయడం మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుందని చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అదే ఎంకరేజ్మెంట్తో ఇంకా కూడా కొత్త కొత్త డిజైన్స్ అయితే నేను డిజైన్ చేస్తూనే ఉన్నాను. కానీ మేము చేసిన డిజైన్స్ చాలామంది కాపీ చేస్తున్నారు. కాపీ చేయొద్దని కాదు, మా ఫొటోస్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు వెబ్సైట్స్లో కానివ్వండి, లేదంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అలా మా ఫొటోస్ పెట్టుకొని వాళ్ళ ఫ్యాబ్రిక్స్ సేల్ చేసుకుంటున్నారు. సేల్ చేయొద్దని నేను చెప్పట్లేదు. కాకపోతే మా ఫొటోస్ చూసి చాలామంది నా కస్టమర్స్, కొత్త వాళ్ళు కూడా మేమే అనుకొని వాళ్ళ వెబ్సైట్లో తీసుకొని వాళ్ళ క్వాలిటీ బాగాలేదు, మీరే ఇలా చేస్తున్నారు, మీ క్వాలిటీ బాగాలేదని చాలాసార్లు కంప్లైంట్స్ కూడా వచ్చాయి. అందుకే నేను కామెంట్స్ కూడా ఆఫ్ చేశానండి చాలా రోజులు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఎందుకంటే మేము వీడియో పెట్టగానే కింద కామెంట్స్ వస్తాయి కదా, అన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి. కాకపోతే దాని కింద మీరు కాస్ట్ కానివ్వండి, అసలు దీని డీటెయిల్స్ ఏంటి అనగానే వేరే వెబ్సైట్ వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టడం, వాళ్ళ లింకులు పెట్టడం, ఇలా చేయడం వల్ల చాలామందికి తెలియక అసలుకి ఏ వెబ్సైట్ నుంచి పెడుతున్నారు ఏంటి అని చూసుకోకుండా హడావిడిగా ఈ ఫ్యాబ్రిక్ అయితే పర్చేస్ చేయాలనే తొందరలో ఏ వెబ్సైట్ అని చూసుకోకుండా పర్చేస్ చేస్తున్నారు. అలా పర్చేస్ చేసి కంప్లైంట్స్ మాత్రం మాకైతే వచ్చాయండి. అందుకే నేను కామెంట్స్ కూడా ఆఫ్ చేశాను. కాకపోతే ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇన్ని డేస్ నేను ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేసి కొంచెం నాకు కూడా చూసుకోవడానికి ఇదంతా స్ట్రెయిన్ తీసుకోవడానికి లేదనేసి నేను కూడా అంత పట్టించుకోలేదు. కామెంట్స్ అయితే ప్రస్తుతానికి ఆఫ్ చేద్దామని ఆఫ్ చేశాను. ఇప్పటి నుంచి అయితే ప్రతిదీ కూడా నేను చెక్ చేస్తాను. కామెంట్స్లో ఒకవేళ అలాంటి మెసేజెస్ ఉన్నా కూడా మనమైతే డిలీట్ చేసుకోవచ్చు అనేసి కామెంట్స్ కూడా ఆన్ చేశానండి. మీ మంచి ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా కామెంట్స్ రూపంలో నాకు ఇవ్వచ్చు. అవి చూసుకుంటేనే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది, ఇంతమంది ఇష్టపడుతున్నారు, ఇది మీ సజెషన్స్ కూడా ఇస్తారు కదా, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకురావాలి, ఎలాంటి డిజైన్స్లో మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఇవన్నీ కూడా నాకు తెలుస్తుంది అనేసి ఇంకా నేను కామెంట్స్ కూడా ఆన్ చేశాను. మీ ఫీడ్బ్యాక్స్ ఏమున్నా సరే కామెంట్స్లో చెప్పండి. అలాగే ఫ్యాబ్రిక్స్ నచ్చితే మాత్రం చూస్తున్నారు, పర్చేస్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్స్ కూడా చేయట్లేదండి. చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, చాలా లైక్స్ కూడా ఎవరు చేయట్లేదు. పర్చేస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంతకుముందుకు 1000 మీటర్లు సేల్ చేసేది ఇప్పుడు 2000 మీటర్స్ డబుల్ సేల్ అయితే అవుతుంది. కానీ ఇంకా ఎక్కువ మంది లైక్ చేయడం, షేర్ చేయడం అయితే చేయట్లేదు. అది నాకు తెలుస్తుందండి. అలాగే ఇంకొక మిస్టేక్ కూడా నా తరపున అయ్యిందని అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి నేను సరిగా ఆఫీస్కి కూడా వెళ్ళలేదండి. ఎందుకంటే అక్కడ స్టెప్స్ ఉన్నాయి, లిఫ్ట్ లేదు, ఇంకా మొత్తం రెస్టే చెప్పాను నాకు డాక్టర్. అందుకని ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేక అన్నీ నేను మానిటర్ చేసుకున్నాను. కానీ ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు కదా. దానివల్ల కొన్ని డెలివరీస్ డిలే కావడం కానివ్వండి, మిస్సింగ్ కావడం, ఇలాంటి కొన్ని మిస్టేక్స్ అయితే అయ్యాయి. కాకపోతే చాలామందికి కూడా అర్థం చేసుకొని సపోర్ట్ అయితే చేశారు. కొంతమంది కొత్త వాళ్ళు అయితే తెలియక ఇంకా ఏమనుకున్నారో నాకు కూడా తెలీదు. ఇంకా అలాంటి వాళ్ళకి మాత్రం
నా తరపునైతే నేను క్షమాపణ కోరుతున్నానండి. మీరు అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను. కాకపోతే కొత్త వాళ్ళకైతే తెలీదు కదా! ఇంకా ఇప్పటి నుంచి అయితే అలాంటి మిస్టేక్స్ కానీ ఎలాంటివి కూడా ఉండవండి. ఓన్లీ ఎంబ్రాయిడరీలో మాత్రమే కొంచెం డిలే అయితే అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న మిషన్ ఒక్కటే దానిపైన డైలీ కంటిన్యూగా ఒక మొత్తం దానికోసమే వేసినా కూడా మనకి ఎక్కువ ఆర్డర్స్ రావడం వల్ల కొంచెం డిలే అవుతుంది. అలాగే ఫ్యాబ్రిక్ విషయంలో మాత్రం ఫ్యాబ్రిక్ ఉన్నట్లయితే మాత్రం 3-4 డేస్లో మీకు ఖచ్చితంగా డిస్పాచ్ అయితే అవుతుందండి. ఓన్లీ రీస్టాక్స్ ఉంటేనే. అది కూడా చాలామంది పేమెంట్ చేస్తున్నారు ముందుగానే, మాకు ఈ ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా కావాలి, మేము వెయిట్ చేస్తాం అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం డిలే అయితే అవుతుంది. ఎందుకంటే మన ఫ్యాబ్రిక్ అనేది నేను కస్టమైజ్ చేస్తున్నాను. మార్కెట్లో ఉన్నది మనం సేల్ చేసినట్లయితే వెంటనే అన్ని తెప్పించుకోవచ్చు. కాకపోతే మనం కస్టమైజ్ చేస్తున్నది నేను డిజైన్ చేసినప్పుడు మినిమం 500 మీటర్స్ అయితే ఆర్డర్ చేస్తున్నాను. కానీ అది సరిపోవట్లేదండి. చాలామంది పర్చేస్ చేయడం వల్ల అది చాలా ఫాస్ట్గా అయిపోవడం, ఇవన్నీ డిస్పాచెస్ కూడా చేయడానికి మామూలుగా శారీస్ బ్లౌజెస్ రెడీమేడ్గా ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్ ప్యాకింగ్ చేయొచ్చు. కానీ ఫ్యాబ్రిక్స్లో అలా ఉండదు. ఎందుకంటే ప్రతిదీ మనం డ్యామేజ్ చెక్ చేయాలి, కటింగ్ చేయాలి, దాన్ని ఫోల్డింగ్ చేయాలి, నీట్గా ప్యాకింగ్ చేయాలి. ఒక్కటే ఫ్యాబ్రిక్ ఉండదు కదా, అన్నీ మళ్ళీ మిక్సింగ్గా ఉంటాయి. అన్నీ చూసుకొని ఈ ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదా, మిస్ అవుతున్నాయా, ఇదంతా చెక్ చేయడానికి ఇదంతా కూడా ప్రాసెస్ అనేది మన దగ్గర ఎక్కువగా అవుతుంది. అందుకే కొంచెం మన రెడీమేడ్స్ వాళ్ళకి మనకైతే కంపేర్ చేసుకోవద్దు. చాలామంది రెడీమేడ్స్ వాళ్ళు ఫాస్ట్గా డెలివరీ చేస్తున్నారు, ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారని కంపేర్ చేసుకుంటున్నారు కదా, అలా కంపేర్ చేయకండి. ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఫ్యాబ్రిక్స్ చూడండి, మీరు ఎవ్వరు కూడా మార్కెట్లో ఆన్లైన్లో అయితే చాలా తక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ సేల్ చేసేవాళ్ళు, అది కూడా రిస్క్ చేయట్లేదు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ కటింగ్ కానివ్వండి, ప్యాకింగ్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా రిస్కీగా ఉంటుంది. అందుకే కొంచెం అయితే డిలే అవుతుంది. అలానే ఎక్కువ డేస్ కాదు. ఆఫీస్కి వెళ్ళకుండా ఎంత ఫోన్స్లో సీసీ కెమెరాల్లో చూసుకున్నా కూడా మనం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్నే మనం నమ్ముతాం కదా, అలా కూడా మిస్టేక్స్ అయ్యాయండి. మధ్యలో కొంతమంది కొత్త స్టాఫ్ని తీసుకొని వాళ్ళు సరిగా పిన్ కోడ్స్, ఫోన్ నెంబర్స్ రాయక కొన్ని పార్సిల్స్ మిస్ అయినవి కూడా ఉన్నాయండి. కాకపోతే కస్టమర్స్ ఏమనుకుంటున్నారంటే నేను ఆల్రెడీ పంపించేసాను, మాకు లేట్గా అయినా పంపించేస్తారులే అని నా గురించి ఆలోచించి వెయిట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అవి కొన్ని మిస్ అయ్యి నాకు కూడా తెలియదు కదా, రికార్డ్స్లో అయితే మాకు డిస్పాచ్ అయ్యాయనే ఉన్నాయి కాబట్టి నేను కూడా వెళ్ళిపోయాయని అనుకున్నాను. మళ్ళీ వాళ్ళు 1 మంత్ తర్వాత ఏంటండి ఇంకా కూడా పంపించట్లేదు, మీ ఫ్యాబ్రిక్ ఇంకా రాలేదన్నప్పుడు నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఇంకా అవన్నీ నాకు తెలియగానే ఇంకా ఆ స్టాఫ్ని కూడా తీసేశాను. ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి ఇంకా ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని ఇంకా దగ్గరుండి చూసుకుంటున్నాను. ఇప్పుడు పాప కూడా కొంచెం పెద్దగా అయిపోయింది కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళటం, డైలీ వర్క్ నాకు కూడా నార్మల్గా అయిపోయింది. ప్రెగ్నెన్సీ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి మిస్టేక్స్ అయ్యి ఇంకా నాకు మనీ పరంగా కూడా చాలా లాస్ అయింది. సరే మనీ అంటే నేను మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవచ్చు, కష్టపడితే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ కస్టమర్స్ని అయితే మళ్ళీ నేను గెయిన్ చేయలేను. ఎందుకంటే ఒకసారి రిమార్క్ వచ్చింది ఆన్లైన్లో, ఇలాంటి రిమార్క్ వచ్చిందంటే మళ్ళీ అసలు నా దగ్గర ఫ్యాబ్రిక్ కూడా తీసుకోరు. ఇంకా అందుకే నేను దగ్గరుండి ప్రతి ఒక్కటి ఇలాంటి మిస్టేక్స్ కాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ విషయంలో నేను ఇప్పటి వరకు ఆపలేదండి. అసలుకి ఏ డిజైనింగ్ కూడా నేను ఇంత రెస్ట్లో ఉన్నా సరే ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్గా యూనిక్గా ఉండేలాగానే డిజైన్ చేశాను. అసలు వీడియోస్ కూడా ఎక్కడ ఆపలేదు. డెలివరీ టైంలో కూడా నేను అసలు ఆపలేదు. అన్నీ మీకోసం కొత్త కొత్త డిజైన్స్ మన దగ్గర ఏవి మిస్ కావద్దు. చాలామంది నా కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. కస్టమర్స్ అందరూ కూడా నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే, ఇప్పుడు కూడా నేను వెళ్ళి చూస్తే అసలుకి నేను స్టార్టింగ్లో నాకు ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళ నేమ్స్ కానివ్వండి, మనకి అడ్రస్లు ఐడియా ఉంటుంది కదా, అవన్నీ ఇప్పుడు చూస్తే మాత్రం అదే కస్టమర్స్, అంటే రెగ్యులర్ కస్టమర్స్ అనేవాళ్ళు చాలామంది అయ్యారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, నన్ను ట్రస్ట్ చేసి ఇంతమంది నా కోసం వెయిట్ చేస్తూ ఇంకా కూడా ఆర్డర్ చేస్తున్నారనేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ విషయంలో మాత్రం నేను ఫుల్ సాటిస్ఫై అయ్యానండి. రెగ్యులర్ కస్టమర్స్కి కూడా డిలే అవ్వడం ఇలా కావడం వల్ల వాళ్ళు బాధపడ్డారు, కానీ నాకు ఎలాంటి ఇబ్బంది కూడా చేయలేదు. లేకపోతే నా వరకు వస్తే మాత్రం నేను ఇలాంటి డిలే కావడం ఇలాంటివి ఏవి కూడా కానివ్వకుండా చూసేదాన్ని. ఇప్పుడు ఇంకా అలాంటి మిస్టేక్స్ అయితే నా తరపున ఏవి కూడా కావండి. నేను దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటున్నాను. అలాగే ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసే ముందు మాత్రం మా ఫొటోస్ ఉన్నాయి కదా, థంబ్నెయిల్స్ మీద కనిపించాయి అనేసి హడావిడిగా ఏదో నెంబర్ ఇవ్వగానే పర్చేస్ చేయడం కాదండి. మాకు ఓన్లీ యూట్యూబ్ ఛానల్సే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఏ ఆర్డర్స్ కూడా తీసుకోవట్లేదు. వాట్సాప్ నెంబర్స్ కూడా ఇప్పుడు నేను స్క్రీన్ పైన 2 నెంబర్లు ఇస్తున్నాను. ఓన్లీ ఆ నెంబర్స్కి మాత్రమే మీకు పర్చేస్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను డిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తానో అందులో ఉన్న నంబర్‌కి మాత్రమే పెట్టండి. కింద ఇచ్చిన కామెంట్స్‌కి పెడుతున్నారు కదా! అలా చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి. చాలామంది మోసపోతున్నారు. అందుకనే నేను మరీ మరీ చెప్తున్నాను. అలాగే ఇప్పుడు ఫ్యాబ్రిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ థీమ్ వచ్చేసి మాత్రం మనకి టస్సర్ ఫ్యాబ్రిక్‌లో డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. చాలా బావుంటుంది. అసలకి చెప్పాలంటే మా పాపనే ఐడియా ఇచ్చింది. మమ్మీ ఇన్ని డిజైన్స్ చేస్తున్నావు కదా! నాకు ఫ్రోజెన్ థీమ్ అంటే చాలా ఇష్టం. ఇదెందుకు చేయట్లేదని నన్ను అడిగింది. ఇంకా అవును కదా! ఇప్పటి వరకు చాలా థీమ్స్‌లో తీసుకొచ్చాను. అది కూడా ఫ్రోజెన్‌లో అయితే ఇంకా బావుంటుంది. రెగ్యులర్‌గా యూజ్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా నచ్చేదంటే ఫ్రోజెన్ థీమే. అది కూడా డ్రెస్‌లో వేసుకుంటే వాళ్ళ హ్యాపీనెస్సే వేరుంటుందండి. మనకి బయట మార్కెట్‌లో మనకి థీమ్ వైస్‌గా దొరుకుతాయి కానీ, ఇలా మనకి డ్రెస్‌లోనే మనకి బొమ్మలని రావడం అనేది చాలా రేర్‌గా ఉంటుందండి. ఒకవేళ మనకు కావాలని చేయించుకుందాం అనుకున్నా కూడా అసలు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఎక్కడ దొరకవు. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఒకవేళ మీకు తర్వాత కూడా ఈ ప్రింట్‌లో మీకు దొరకొచ్చు. కాపీ చేసినా కూడా ఈ ఫ్యాబ్రిక్‌లో మాత్రం ఎవరు కాపీ చేయలేరండి. ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ ఫ్యాబ్రిక్‌ని మాత్రం మీరు ఎక్కడ కూడా చూసుండరు. చూడరు కూడా. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఇదైతే నేను మొత్తం థీమ్ వైస్‌లో తీసుకున్నాను. లెహెంగాకి కానీ, లాంగ్ ఫ్రాక్‌కి కానీ ఎలా అయినా కూడా మల్టీపర్పస్‌గా యూజ్ అయ్యే విధంగా చూడండి పైనంతా కూడా కొంచెం సీ గ్రీన్ కాంబినేషన్‌లో మనకి ఇలా స్నోఫాల్ లాగా అలా ఇచ్చేసి కింద మాత్రం బ్యాక్‌గ్రౌండ్ అనేది లైట్ కలర్‌లో ఇచ్చానండి. మనకిక్కడ క్యారెక్టర్స్ అనేవి హైలైట్ కావాలి కాబట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో నేను షేడెడ్‌లో లైట్ కలర్‌లు ఇచ్చేసి పైన మాత్రం ప్రింట్ అనేది చాలా డీటెయిల్డ్‌గా, కలర్‌ఫుల్‌గా వచ్చేలాగా ఇచ్చాను. చాలా బా వచ్చిందండి. థీమ్ అయితే చాలా బా వచ్చింది. నేను డ్రా చేసి నేను వేసేటప్పుడు మాత్రం ఇలా ఎలా ఉంటుందో అసలు ఫ్యాబ్రిక్‌లో మనం ప్రింట్ చేశాక ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ అవుట్‌పుట్ మాత్రం చాలా బా వచ్చింది. నేను అనుకున్న దానికన్నా ఇంకా బా వచ్చిందండి. కలర్ గూడా మనకి మంచి కలర్‌లో వచ్చింది. ఏదైతే థీమ్ వైస్‌గా ఉంటుందో అదే కలర్‌లో ఉంది. ఇదైతే మనము లెహెంగాస్ లాగా, క్రాప్ టాప్స్ లాగా మనం మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా కూడా పర్చేస్ చేయొచ్చు. ఇంకా టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వేసుకున్న ఎంతసేపు అయినా కూడా ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు. అలాగే దీనికి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ చేశానండి. దీనికి సంబంధించిన థీమ్‌లోనే అంటే మనకి బ్లౌజ్‌కి 1 మీటర్ కట్‌లో ఇలా చేయించాను. ఇది బ్లౌజ్‌కి యోక్ పార్ట్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎల్సా అండ్ ఒలాఫ్ ఇలా వచ్చేలాగా ఇచ్చాను. దీన్ని మనము యోక్ పార్ట్‌లో కానీ బ్లౌజ్‌కి కానీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. కానీ కాంట్రాస్ట్ కలర్‌లో ఇచ్చానండి. మనకి డార్క్ బ్లూ, రాయల్ బ్లూ కలర్‌లో ఇచ్చాను. ఇది కూడా మనకి మొత్తం థీమ్ వైస్‌గానే వస్తుంది. కాంబినేషన్‌గా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఇలా వస్తుందండి. సెట్ లాగా కావాలనుకుంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మనకి రెగ్యులర్‌గా పార్టీస్‌కి, బర్త్‌డే పార్టీస్‌కి, ఫోటో షూట్స్‌కి ఇలా అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే మనకి థీమ్ వైస్‌గా ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి, బర్త్‌డే పార్టీస్‌కి లేదంటే ఫోటో షూట్స్‌కి ఇలా అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌కి కూడా యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్‌గా, కంఫర్టబుల్‌గా కూడా ఉంటుంది. డిజైన్ అయితే చాలా బా వచ్చిందండి. నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇందులో నేను రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను. ఇది ఇలా చూసిన దానికన్నా డ్రెస్ స్టిచ్ చేశాక ఎలా ఉంటుందని చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి నేనైతే డ్రెస్ కూడా డిజైన్ చేశాను. చాలా బా వచ్చింది. మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా ఎంజాయ్ చేసింది ఈ డ్రెస్ వేసుకొని. మామూలుగా అయితే మనకి గ్రాండ్ డ్రెస్సెస్ ఏదైనా వేస్తే ఎక్కువసేపు అయితే ఉంచుకోరు. కొద్దిసేపటి తర్వాత ఇవి విప్పేయమని అంటారు. కానీ ఈ టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి వేస్తే గ్రాండ్‌గా ఉంటుంది. ఇంకా మనకి కొంచెం టస్సర్ కాబట్టి లుక్ వైస్‌గా కూడా షైనీగా ఉండి కొంచెం బాగుంటుంది. వేసినా కూడా నార్మల్‌గా కాకుండా మంచి ఫ్యాన్సీగానే ఉంటుంది. చూడండి ఇలా నేనైతే 3 మీటర్ కట్‌లో ఇలా తీసుకున్నాను. థీమ్ అనేది ఇలా వచ్చింది చూడండి. మంచి గేరాతో ఇలా ఇచ్చాను. మొత్తం లోపల క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ కూడా ఇచ్చాను. స్కర్ట్ మోడల్‌లో డిజైన్ చేశాను. చూడండి ఇక్కడ సైడ్‌కి ఇలా డోరీస్ కూడా వచ్చాయి. ఇక్కడ మనకి సైడ్‌కి జిప్ కూడా వస్తుంది. ఇన్విజిబుల్ జిప్. లోపల క్యాన్ ఇంకా డబుల్ లేయర్‌లో కాటన్ లైనింగ్ అయితే ఇచ్చాను కంఫర్టబుల్‌గా ఉండేలాగా. కొంచెం గ్రాండ్‌గా ఉంటుందనేసి నేను క్యాన్ యూజ్ చేశాను. ప్లఫీగా ఉంటుంది. లైట్ వెయిట్‌గానే ఉంటుందండి. మీకు టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. గ్రాండ్‌గా కూడా ఉంటుంది. బ్లౌజ్ అయితే చూడండి మీకు ఇందాక 1 మీటర్ కట్‌లో వస్తుందని చెప్పాను కదా! ఈ ప్రింట్ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్‌లో తీసుకోవచ్చు. మనకి కింద ప్యాటర్న్ ఇలా యూజ్ చేశాను. కావాలనుకుంటే మీరు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని మనం లాంగ్ ఫ్రాక్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చండి. ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. స్లీవ్స్కి అయితే లెహెంగా ఫ్యాబ్రిక్తోనే ప్లీట్స్ అయితే ఇచ్చాను. కింద చిన్న ప్యాటర్న్ కూడా ఇచ్చాను. బ్యాక్ అయితే నార్మలే, బటన్స్ అనేవి ఇలా బ్యాక్ సైడ్లో వస్తాయి. చుట్టూ కూడా పైపింగ్ కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చానండి. ప్రింట్ అయితే మనకి ఇలా ఫ్రంట్ పార్ట్‌లో వచ్చింది కాబట్టి చాలా బాగా వస్తుందండి. మనకు మొత్తం కాంబినేషన్‌గా కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్‌లో ఇలా ఇచ్చాను. చాలా బాగుంది.
ఇలా చూసిన దానికన్నా వేసుకున్న తర్వాత ఇంకా బాగుంది. నేనైతే ఫొటోస్ అన్నీ కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా మందికి నచ్చుతుంది. పిల్లలకైతే చాలా ఇష్టపడి వేసుకుంటారు. చూసిన వాళ్ళు కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తారండి. అసలుకి మీకు ఇలాంటి థీమ్ ఎక్కడ దొరికింది, ఇంత మంచి ఫ్యాబ్రిక్లో మీరు ఎక్కడ తీసుకున్నారని ఖచ్చితంగా మిమ్మల్ని అడగని వాళ్ళైతే ఉండరు. చాలా బాగుంటుందండి. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.